అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా మనం చూసినట్లయితే కాకినాడ ఆ సీపోర్ట్ నుంచి విదేశాలకు ఇక్కడున్నటువంటి పేదలకు చెందాల్సిన ఈ యొక్క రేషన్ బియ్యం, అదే పీడిఎస్ బియ్యం అక్రమ మార్గంలో విదేశాలకు భారీగా ఎక్స్పోర్ట్ అవుతోంది అని మామూలుగా కాదు, 10 టన్నులు 20 టన్నులు 100 టన్నులు కాదు, వేలాది టన్నులుగా ఎక్స్పోర్ట్ అవుతుందనే విషయం మనం క్లియర్గా చూసాం. అయితే అందరి దృష్టి కాకినాడ పోర్టు పైన అయితే ఉండడం జరుగుతుంది. ఎందుకంటే రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వచ్చి సీజ్ ద షిప్ అన్నారు. దాంతోపాటు పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు కూడా ఆకస్మిక తనిఖీలు ఇవన్నీ ఎక్కువైపోయినాయి. సో కాకినాడ సీపోర్టు పైన అందరి దృష్టి ఉంది. సో అక్కడ ఎక్కువ బలగాలు పోలీసులు కానీ ఉన్నారు. ఆ మొత్తంలో పోలీసులు అందరూ ఎందుకుంటారంటే అక్కడ ఉన్నది ఒకరు ఇద్దరు ఏదో చిన్న చితకా లాంటి వ్యాపారస్తులు కాదు, దాదాపు 40 పెద్ద కంపెనీలకు సంబంధించిన వారు ఆ యొక్క అక్రమ ఎక్స్పోర్ట్లో ఇన్వాల్వ్ అయినారు. సరే, ఇది జరుగుతుంది కదా అని దాని పాటికి అది ఉంది. ఇది కట్టడి చేశారు కదా రేషన్ బియ్యం అని రాష్ట్ర ప్రజలు అనుకునేలోపు కాకినాడ పోర్టు పోలీసుల ఆధీనంలో ఉన్నందున ఈలోపు విశాఖను బేస్ చేసుకొని అక్రమ మార్గంలో విదేశాలకు ఎక్స్పోర్ట్ చేయాలనే ఒక ప్రయత్నం అయితే జరిగిందంట. దానికి సంబంధించిన నిన్న వార్త అయితే కీలకంగా రావడం జరిగింది. దాని ఆంధ్రజ్యోతిలో ప్రధాన బ్యానర్లో వేశారు. అదేందో ఒకసారి చూద్దాం. విశాఖ పోర్టులో 483 టన్నుల బియ్యం స్వాధీనం. కాకినాడలో నిఘా పెరగడంతో విశాఖకు అక్రమార్కులు. 2 నెలల్లో 70,000 టన్నులు ఎగుమతి. నాదెండ్ల మనోహర్ నిన్న నాదెండ్ల మనోహర్ అక్కడ విశాఖ అయితే పర్యటించడం జరిగింది. ఆకస్మిక తనిఖీలు చేశారు. ఆయన చెప్పినట్లు ఈ యొక్క విశాఖపట్నం నుంచి కూడా కాకినాడలో నిఘా పెరగడంతో విశాఖకు అక్రమార్కులు 2 నెలల్లో 70,000 టన్నులో, 1 ఎర్ర కాదు 3 4 కాదు 70,000 టన్నుల అక్రమ బియ్యం అయితే ఎక్స్పోర్ట్ అవ్వడం అంటూ జరిగిందంట. అది ఈ బ్యానర్లో వేసినారు. ఈ ఆంధ్రజ్యోతిలో ప్రధాన బ్యానర్లో. ఆంధ్ర టు ఆఫ్రికా ఇక్కడ ఉచితం, కానీ అక్కడ కిలో 150 రూపాయలు. ఇక్కడ మన రాష్ట్రంలో ఉచితంగా పేదలకైతే బియ్యం అయితే ఉచితంగా అందుతుంది. కొన్ని రాష్ట్రాల్లో రూపాయి కావచ్చు, 2 రూపాయలు కావచ్చు, 3 రూపాయలు 5 రూపాయలు అట్లా ఆ రేంజ్లో ఉంది 1 కేజీ బియ్యం. ఒక కుటుంబానికి దాదాపు యావరేజ్గా 20 కేజీల బియ్యం అయితే వస్తాయి. 20 కేజీల బియ్యానికి సంబంధించిన సరే అంటే ప్రభుత్వం తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. నాకున్న చిన్న విచక్షణతో నేనైతే ఒక సలహా ఇవ్వదలుచుకున్నాను. వార్తలు ఏముందో అది ప్రధానంగా ముందు చూసి దానికి ఏదన్నా విలువైన ఫీడ్బ్యాక్ ఏదైనా మీ తరపు ఉన్నా కూడా దయచేసి కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. ఈ అక్రమార్కులని ఎలా అరికట్టాలి, అదేవిధంగా ఈ యొక్క రేషన్ బియ్యాన్ని ప్రభుత్వం ఇచ్చినప్పుడు అందరికీ చేరడం లేదు. కొంతమంది హైదరాబాద్లో ఉంటారు, కొంతమంది బెంగళూరులో ఉంటారు, విదేశాలకు పోయి ఉంటారు, అందరూ తీసుకోవట్లే. కానీ వాళ్ళైతే రేషన్ కార్డు అనేది డిఫాల్ట్గా వాడాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఎవరికైనా ఆరోగ్య పరిస్థితులు బాగలేనప్పుడు రేషన్ కార్డు ఉంటేనే ఆరోగ్యశ్రీ అమలవుతుంది, అదే రేషన్ కార్డు ఉంటేనే ఫీజు రియంబర్స్మెంట్ అమలవుతుంది. ఇట్లాంటి కండిషన్స్ అన్నీ ఉన్నాయి. ఎలాగూ చాలామంది బియ్యం అనేది తీసుకోవట్లే ప్రభుత్వం నుంచి. ఈ బియ్యం అనేది తీసుకున్నప్పుడు ఇక్కడ 1 రూపాయికి 2 రూపాయలకు దొరికే 1 కేజీ బియ్యాన్ని బయట వాళ్ళు 150 రూపాయల రేంజ్కి అమ్ముకున్నారు. ఖర్చులు బాగుంటే కనీసం ఒక 70-80 రూపాయలు అయితే ఇటువంటి అక్రమార్కుల చేతలకి బియ్యం నెమ్మదిగా వెళ్ళిపోతున్నాయి. మిగిలిన బియ్యాన్ని వాళ్ళు బయటకు ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు. సో వాళ్ళ వద్దకు ఈ యొక్క బియ్యం చేరకుండా ఏం చేద్దాం అనేది మీరు కూడా ఒక కామెంట్ రూపంలో మీ విలువైన సమాచారాన్ని అందజేయగలరు. రేషన్ బియ్యం అక్రమ రవాణా అంతా వ్యవస్థీకృతం సాగింది. MDU ఆపరేటర్లు రేషన్ కార్డుదారుల నుంచి కిలో 12 నుంచి 15 రూపాయలు కొనుగోలు చేశారు. అదే బియ్యాన్ని 5-6 రూపాయల లాభానికి మండల జిల్లా స్థాయి కొనుగోలుదారులకు విక్రయించారు. ఆ తర్వాత ఎగుమతిదారులు రంగంలోకి దిగుతారు. కిలో బియ్యాన్ని 26 రూపాయలకు కొని మిల్లుల్లో పాలిష్ చేసి 45 రూపాయల నుంచి 50 రూపాయలకు ఆఫ్రికాకు తరలిస్తారు. ఇలా చేతులు మారుతూ వెళ్ళిన ఉచిత బియ్యం ఆఫ్రికాకు చేరేసరికి 120 నుంచి 150 రూపాయలు అవుతుంది. ఇక్కడ చెప్పారు కదా, కొన్ని చోట్ల రూపాయి ఉంది బియ్యం, 2 రూపాయలు ఉంది. ఇక్కడ పల్లెటూరు స్థాయిలో 2 రూపాయలకి 3 రూపాయలకి ఆ రేంజ్లో చిన్న డీలర్లు వచ్చి 5 రూపాయల నుంచి 12 రూపాయలకి అమ్ముకుంటారు. 5 రూపాయలు 7 రూపాయలు 10 రూపాయలకి అమ్ముకుంటారు. అక్కడి నుంచి జిల్లా స్థాయి కొంచెం పెద్దవాళ్ళకి చేరాలంటే దాదాపు 26 రూపాయలు అవుతుంది. అక్కడి నుంచి ఈ కాకినాడ సైడ్ నుంచి ఇట్లా ఎక్స్పోర్ట్ చేయాలా, పెద్దవాళ్ళ చేతలకి చేరాలంటే ఆడ 30 రూపాయలు 40 రూపాయలకి అమ్ముకుంటున్నారు. వాళ్ళు నీట్గా పాలిష్ చేసి ఇక్కడ 60 రూపాయలకి అట్లా తయారు చేసి విదేశాలకు పంపించే టైంకి 120 రూపాయలకి అమ్మేసుకుంటున్నారు. ఇలా మన కళ్ళెదుటే కనిపిస్తూ ఉన్నది ఈ యొక్క అవినీతి అంతా. లబ్ధిదారుల నుంచే అసలు దందాలు మొదలు. ఎవరైతే మనం ఒక నిరుపేద కుటుంబం కావచ్చు, ఎవరైనా సరే ఎవరైతే తీసుకుంటున్నారో వీళ్ళ నుంచే అసలు దందా మొదలు, అంటే వ్యాపారం మొదలు. బండి దగ్గరే MDU ఆపరేటర్లు కొనుగోలు,
మండల జిల్లా స్థాయి వ్యాపారులకు విక్రయం, అనధికార స్టాక్ పాయింట్లు తరలింపు, ఆపై రాష్ట్ర స్థాయి ఎగుమతిదారులు రంగంలోకి, ఆ తర్వాత పాలిష్ చేసి నూకలు, ఉప్పుడు బియ్యం ముద్ర, పోర్టుల్లో కస్టమ్ హౌస్ ఏజెంట్లకు లంచాలు, కాకినాడ పోర్టే అక్రమార్కులకు ప్రధాన ద్వారం, ప్రభుత్వానికి విజిలెన్స్ సపరివారమైన నివేదిక. అదేం చేస్తారంటే మనం బ్రదర్స్ అనే సినిమాలు చూసాం, ఏది ఒక రకమైన మిల్క్ తయారు చేస్తారు, మిల్క్ పౌడర్ విదేశాల నుంచి, అదేది పొలాలకు వేసే పెస్టిసైడు ఆరోపణ రాంగ్ స్టాంప్ తగిలిస్తే ఇక్కడ ఫీడింగ్ కోసం అని చెప్పి ఆ నుంచి ఇది తెప్పిస్తారు, ఏది పొలాలకి పెస్టిసైడ్స్ రూపంలో వేస్తూ ఉండేది. కానీ ఆ పెస్టిసైడ్స్ని డైరెక్ట్గా అక్కడ ఉండే ఆవులకి పాడు వేస్తారు. ఆవులకి వేసినప్పుడు ఎక్కువ మిల్క్ ఇస్తుంది. సో వాళ్ళు చేస్తాను విధానం వేరే, కానీ వాడుకుంటాను వేరే దానికి. ఇక్కడ పాలిష్ చేసిన బియ్యం అని చెప్పారు, అక్కడ నూకలు, ఉప్పుడు బియ్యం అట్లా తరలిస్తున్నాం అని చెప్పి దానిపైన స్టాంప్ ఏమో ఆ ముద్రలో బయటికి ఎక్స్పోర్ట్ జరిగిపోతున్నాయి. బియ్యం అక్రమ రవాణాకు ప్రభుత్వ లోగో ముద్రించిన ఎండియూలలోనే అదే రేషన్ వాహనాలు వినియోగించారు. మిల్లర్లు పాలిష్ పట్టి పంపిణీ చేసి బియ్యానికి ఉప్పుడు బియ్యం అనో నూకలు అనో ముద్ర వేసినట్టు పోర్టు వరకు చేరాయి. సో దానికి సంబంధించి ఎంత ఇచ్చారు, వాటికి కొంతమంది ఇన్వాల్వ్ అయిన పేర్లు ఇచ్చినారు. జిల్లా స్థాయిలో రేషన్ బియ్యం కొనే వాళ్ళల్లో కొందరు కోనల ఆనందరెడ్డి, కర్రి రామిరెడ్డి, పసలపూడి గంగరాజు, మండల ప్రసాద్, సుంకర రామకృష్ణ, మానేపల్లి కృష్ణారెడ్డి, ఉండమట్ల వీర వెంకట సత్యనారాయణ. ఇంక ఎగుమతిదారులో కొందరు పేర్లు కూడా ఇచ్చినారు. వినోద్ అగర్వాల్ అంట, సర్లా ఫుడ్స్ అంట, వీరభద్ర ఎక్స్పోర్ట్స్, లవన్ ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్స్. ఇందాక మనం చెప్పినట్లు ఈ ఎక్స్పోర్ట్స్ అని పేరున్నది కేవలం విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళు పెద్ద పెద్ద కంపెనీలు ఇన్వాల్వ్ అయినాయి. రోజుకు ఒక్కొక్క కంపెనీ 5,000 నుంచి 10,000 కేజీలు, అంటే 5 టన్నుల నుంచి 8 టన్నులు అయితే ఎక్స్పోర్ట్ డైలీ బేసిస్, అదొక బిజినెస్ ఈ రూపం జరుగుతుంది. సరే, మనం ఇందాక అనుకున్నట్లు నా సైడ్ నుంచి నేను చెప్పగలిగే సలహా ఏంటంటే, మీ సైడ్ నుంచి ఏదైనా సలహా ఉన్నాయో చెప్పండి. రేషన్ బియ్యం అనేది ప్రతి నెల పేద ప్రజలకు చేరాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వాలు కావచ్చు, రన్నింగ్ ప్రభుత్వం ఇవన్నీ ఆహార భద్రత కార్యక్రమం కింద పెట్టారు. ఇక్కడ చాలామంది ఆ బియ్యాన్ని అదేది మారుతున్న కాలక్రమేణా లేదా ఎకానమికల్ స్ట్రక్చర్ అందరికీ పెరిగినందున చాలామందికి నిరుపేదలు ఉన్నారు, కాదనలేదు. మిగిలిన వారికి ఎవరైతే అనవసరంగా వద్దనుకుంటున్నారో వాళ్ళ వరకు ప్రభుత్వం ఏం చెప్తుంది, 43 రూపాయలకు మేము కొని మీకు కేవలం 2 రూపాయలు 3 రూపాయలు రూపాయికి ఇస్తున్నాము అని చెప్తున్నారు కదా. 43 రూపాయలకు మీరు కొన్నారు కదా, మాకు వద్దు, రేషన్ కార్డు నుంచి బియ్యం వరకు మాకు తీసేయండి, రేషన్ బియ్యం మేము తినలేము వద్దు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. డైరెక్ట్గా ప్రభుత్వం వినతులు స్వీకరిస్తే 1 కోటి మంది అంటే అనేక ఫ్యామిలీస్ రావచ్చు. వాళ్ళ సైడ్ నుంచి ఏది ఆ బియ్యాన్నైనా ప్రభుత్వం నుంచి అందే ఫలాన్ని ఎందుకు వదులుకోవాలా అని ఉంటారు కదా. ఎలాగ తీసుకోరు, ప్రభుత్వం నుంచి ఏదో మిస్ అయిపోయిన బాధ. అందుకు నేను చెప్పగలిగేది ఏంటంటే, ప్రభుత్వం 43 నుంచి 45 రూపాయలకి ఆ బియ్యం ఉంటుంది 1 కేజీ, పేదలకు రూపాయి 2 రూపాయలకి ఇస్తున్నారు. నేను అనేది ఏంది, ఈ యొక్క రేషన్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో బియ్యం వద్దనుకున్న వాళ్ళకి 10 కేజీలు బియ్యం ఇస్తున్నారు కదా, 25 రూపాయలు చొప్పున ఒక ఫ్యామిలీకి 20 కేజీలు కన్నా బియ్యం వస్తే నెలకు 500 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసేయండి. ప్రభుత్వానికి వీళ్లకు ఒక్కొక్క ఫ్యామిలీకి 500 వేయడం వల్ల ప్రభుత్వానికి అదనంగా 25 రూపాయలు ఉన్నది కదా, 500 రూపాయలు అనేది ఒక్కొక్క ఫ్యామిలీ పైన, ఒక రేషన్ కార్డు పైన మిగిలిపోయినట్టే ప్రభుత్వానికి. వాస్తవంగా 40 రూపాయలు కొనాల్సిన వాళ్ళు 20 రూపాయలు మేర ఖర్చు మిగులుతుంది కదా ప్రభుత్వానికి. భారం 45 రూపాయలు పెట్టి ఎక్కువ మొత్తంలో కొనాల్సిన పనిలే, ఇది ఇతర రాష్ట్రాల నుంచి బయట నుంచి ఆ మొత్తంలో కొనాల్సిన పని లేదు. సో ఇదేంటంటే మనీ వేసే విధానం. ఆ 500లతో కనీసం ఒక మంచి బియ్యం వాళ్ళు బయట కొనుక్కుంటారు. ఆ కేజీ 60 రూపాయలు నేటియో పాడో కనీసం 7-8 కేజీలు అయినా వస్తాయి నెలకు. అంతో ఎంతో రేషన్ బియ్యం వద్దనుకున్న వాళ్ళకి ఆ విధంగా ఉపయోగపడుతుంది. ప్రభుత్వానికి కూడా 20 రూపాయలు 25 రూపాయలు ప్రతి కేజీ పైన మిగిలిపోతుంది ఈ యొక్క రేషన్ కార్డు హోల్డర్స్ పైన. దాంతోపాటు వీళ్ళ బాధ ఏంది, రేషన్ బియ్యం అనేది ఆ రేషన్ కార్డు నుంచి కన్నా తీసేస్తే దాంతోపాటు ఈ యొక్క మిగిలిన ప్రభుత్వ పథకాలు ఏదైతే ఉన్నాయో, ఆరోగ్యశ్రీ కావచ్చు, అదేవిధంగా చదువులకు సంబంధించి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, ఇట్లాంటివన్నీ పోతాయని అదొక బాధల్లో ఉన్నారు. ఓన్లీ ఇది మాత్రం రేషన్ బియ్యం అనేది లేకుండా చేస్తాము, ఇవి ఉన్నాయని కన్నా చెప్తే ఈ యొక్క కొత్త విధానం కన్నా తీసుకొస్తే చాలామంది అనేది సంతోషపడడం జరుగుతుంది. ఈ విధంగా నేను అంటాను ఏంది, అక్కడ రేషన్ డీలర్ల కాడ కావచ్చు, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అదే విధంగా వాహనాలు తీసుకొచ్చి ఏదైతే కాకినాడ సీపోర్ట్ వరకు ఈ బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ వచ్చారో, ఈ యొక్క అక్రమంగా తరలించే బియ్యం అనేది క్వాంటిటీ తగ్గిపోతుంది. ఎందుకంటే చాలామంది ఊరికే ఎక్కువ 2 రూపాయలు కొనేవాళ్ళు 20-25 రూపాయలు డబ్బులు వచ్చినాయంటే అమ్ముకుంటే మంచిదే అనుకుంటారు కదా. సో ఈ ఎంత లేకుండా ప్రభుత్వం అయితే ఈ చర్య తీసుకోగలిగితే బాగుందనేది నా ఆలోచన.
మీ ఆలోచన దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఇవాళ ముఖ్యమైన సమాచారం. మరో విషయంతో మరోసారి మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.